ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించిన మహనీయురాలు కవయిత్రి మొల్లమాంబ అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. తొలి మహిళా కవయిత్రిగా మొల్ల ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చుకున్నారన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఆమె జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కవయిత్రి మొల్లమాంబ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె ఆలోచనలు కానీ ఆమె రచించినటువంటి రచనలు కానీ ముఖ్యంగా రామాయణం లాంటి చారిత్రాత్మకమైనటువంటి గ్రంథాన్ని మనకిచ్చినటువంటి వైనంతో అనేక సందర్భాల్లో మనం అనుకుంటాం, కొంతమంది బతుకున్నా కూడా వాళ్ళు బతుకున్నట్టుగా చెప్పుకోలేం, కానీ చనిపోయిన తర్వాత కూడా మన మధ్య బతికి ఉన్నట్టుగా చెప్పుకునే అతి కొద్ది మందిలో మొల్లమాంబ గారు ఒకరన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నాం. శాలివాహన్ల అభివృద్ధి పట్ల వాళ్ళ సంక్షేమం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 2029లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కూడా మరింతగా ముందు వరుసలో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉందన్న అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ సెలవు తీసుకుంటాం. ఒక జగన్మోహన్ రెడ్డి గారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తప్పితే మన కులాన్ని ఎవరు కూడా ముందుకు తీసుకెళ్లిన ఆలోచనే లేదనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత కవయిత్రి మొల్ల జయంతితో పాటు అదేవిధంగా శ్రీశైలం శివాలయానికి సంబంధించి 50 సెంట్లు ఉచితంగా 50 సెంట్లు మనకి కేటాయించడం జరిగింది శ్రీశైలంలో అన్నదాన సత్రానికి. అదేవిధంగా నరసరాపేట కోటప్పకొండ దగ్గర కూడా 50 సెంట్లు కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దాదాపుగా ఒక స్టేర్ అయిపోయి 10 గదులు కూడా కట్టేయడం జరిగింది.